అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో మసాలా గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొంతమంది ఈ మినపగారెలు చేసేటప్పుడు కొంచెం గట్టిగా వస్తుంటాయి, సాఫ్ట్గా అసలు రావు అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే కొన్ని టిప్స్ చెప్తూ ఈ రెసిపీ అయితే నేను చేసి చూపించబోతున్నాను. అయితే మరి ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ మసాలా మినపగారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక బౌల్లోకి కనీసం అంటే నేను 200 గ్రాముల మినపప్పుని తీసుకున్నాను. సో మినపప్పులోకి ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని 2-3 సార్లు అయినా మంచిగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మరికొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని మినపప్పుని కనీసం అంటే 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉన్నట్టుంటే రాత్రి మొత్తం కూడా నానబెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పులోంచి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని మినపప్పుని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా కారం ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు నేను 5 వేసాను. అలాగే 1 ఇంచు అల్లం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా నల్ల మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర, అలాగే సరిపడినన్ని నీళ్లు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలా వేస్తే పిండి జారుడుగా వచ్చేస్తుంది, వడవేయడానికి ఈజీగా ఉండదు. సో తగినన్ని నీళ్లు మాత్రమే వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేస్తే కనుక వడ పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు బియ్యం పిండి, వంట సోడా మొత్తం కూడా పిండిలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు వేయకండి, అలానే బాగా పిండి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాస్ మీద కొంచెం తడి చేసిన క్లాత్ని పెట్టుకోవాలి. తర్వాత ఈ క్లాత్ మీద కొద్దిగా వాటర్ని చల్లుకొని మనకు వడ ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకోవాలి. పిండిని తీసుకునే ముందు పిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం చేతిని తడి చేసుకున్న తర్వాతనే పిండి తీసుకొని మనము వెట్ క్లాత్ మీద ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వేలుని కొంచెం వెట్ చేసుకొని మరీ ఒకసారి ఇలా హోల్స్ని పెట్టుకోవాలి. సో ఆ తర్వాత మనం స్ప్రెడ్ చేసుకున్న పిండిని బాగా ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి వదులుకోవాలి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి. చూసారా, చాలా సింపుల్గా ఎంతో క్విక్గా మనమైతే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసాము. సో చూసారా, గారెలు పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి, లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. సో ఇది వాళ్ళ వీడియో అండి. హోప్ మీ అందరికీ నేను చేసిన ఈ మసాలా మినపగారెలు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.